మెస్సీ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అతనికి సంవత్సరానికి దాదాపు 1000 కోట్లు తగలేసేటట్టుగా ఇప్పుడు నడుస్తున్న చర్చ. మీరేం చెప్తారు? చూడు పవన్, ఆ మెస్సీ గారిని ఇక్కడికి రాని, మెస్సీని ఇక్కడ రమ్మని రాని, మెస్సీ మొహం చూశాక జీవితంలో ఇంకొక చోట పోయి ఇట్లాంటి డబ్బు కక్కుర్తి పడి ఇలా వెదో పని చేయకూడదు అని మెస్సీకి తెలిసే పని చేద్దాం ఇద్దరం కలిసి. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ వాళ్ళన్నాడు వీళ్ళన్నారు మీద మాధవి మాట్లాడదు కదా నాయన, ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడుతుంది మాధవి. కానీ వాస్తవంగా ఇదైతే చర్చ జరుగుతా ఉంది. జరగని రాదురా తండ్రి, కంపెనీ రాదు. ఒకప్పుడు ఇట్లనే ఏం చేస్తారు వీళ్ళు, వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఇండియా మిస్ ఇండియా అని పట్టుకొని ఆడవాళ్ళని పాపం పిల్లలందరూ తెల్లతోలు పిల్లలందరినీ తెచ్చుకున్నారు. అందరు ఇంట్లోకి వెళ్ళి ఛాయలు కూడా మోయిపించుకున్నారంట. వాళ్ళు ఏడ్చుకుంటూ పోయినారంట ఇక్కడ నుంచి. ఓకేనా? ఇప్పుడు మెస్సీని కూడా రాని, మెస్సప్ చేద్దాం మొత్తం. మరి మ్యాచ్ ఉందంట, ముఖ్యమంత్రితో మ్యాచ్ ఉంది, మెస్సీకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంది 13వ తారీఖు. ఇక్కడ తినడానికి గతి లేదు ప్రజలకి, డబ్బులు లేవు అని ఏడుస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు చేసిందని ఏడుస్తుంటే మెస్సీ గారికి ఎడకించి డబ్బులు వస్తున్నాయో, ఈ ఫుట్బాల్ ఆటలకి ఎడకించి డబ్బులు వస్తున్నాయో. ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు ఇప్పుడు ఆటలో. ఆయన కూడా ఫుట్బాల్ ఆడతాడు. మెస్సీ ఒక టీము, ముఖ్యమంత్రితో ఒక టీము. ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తుండు డైలీ. ఇప్పుడు 13వ తారీఖు మ్యాచ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజే అనౌన్స్ అయిపోతా ఉన్నారు మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా. మరి తెలంగాణలో అది కాదే, నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకుని ట్రోల్ చేసేటోళ్ళు ఉంటారు, సరదాగా ఉంటది, మంచిగా ఉంటది చూస్తూనే ట్రోల్ చేసేటోళ్ళని. చాలా మంది ట్రోల్ చేసి అంటుంటారు, ఈమె ఆంధ్రామే ఆంధ్రమే. ఏం ఆంధ్రామే? 51 సంవత్సరం నాకు. ఏంది ఆంధ్రామే? నాకు అర్థం కాక సమైక ఆంధ్ర. ఆ దినం మీరు అందరు ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకటి ఆంధ్రలో ఉంటది మీ కనెక్షన్. తల్లి పుట్టినీళ్ళండి. ఇప్పుడు మీ ఇంతమంది తెలంగాణలో ఉన్నారు, ఈ ట్రోల్ చేసేటోళ్ళు. వాడు ఎవడో దుబాయ్ లో పుట్టొస్తాడు, దుబాయ్ వాడు అయిపోయినాడు వాడు. వాళ్ళ అమ్మ ఇంకో రాష్ట్రంలో ఉంటది పుట్టిల్లు, ఆ రాష్ట్రం వాడు అయిపోతాడా వీడు? ట్రోల్ చేయడానికి కూడా అర్థం ఉండాలి. డబ్బు తింటే కూడా గడ్డి తినకూడదు. మరి వీళ్ళకు మెస్సీ ఏమైతాడు? ఇప్పుడు మెస్సీ ఏమవుతాడా వీళ్ళకి? తెలంగాణ వాడు అయిపోతాడా? తెలంగాణకు వస్తే తెలంగాణ అంబాసిడర్ అయిపోతాడా? దేనికి అంబాసిడర్ ఈ మెస్సీ? రజాకారులతో అణచబడ్డ ఆడవాళ్ళకి వీడు బ్రాండ్ అంబాసిడర్. మెస్సీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు వీడు అంబాసిడరా? అమ్ముకుంటున్న భూములు డబ్బులు తినేసి ఎగరేసుకొని పోతున్న రేవంత్ రెడ్డి గారికి ఈ క్యాండిడేట్ అంబాసిడరా? వక్ఫ్ బోర్డు పేర్లతో హిందువుల దేవాలయాల పేర్లతో కబ్జాలు చేసి భూమి మొత్తం ఆక్రమిస్తున్న రజాకారులం అనుకుని ఎంఐఎంకి వీడు బ్రాండ్ అంబాసిడరా? కుక్కలు అనుకుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందా మరి రేణుకా చౌదరి? మరి బెంగళూరులో కుక్కలకి ప్రజల డబ్బులు, ట్యాక్స్ డబ్బులు ఇసిరేసి చికెన్ బిర్యానీ పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళకు బ్రాండ్ అంబాసిడరా మెస్సీ? ఎవరికే ఆ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ? వాడి భాష మనకు అర్థమవుతుందా? మన భాష ఆయనకు అర్థమవుతుందా? తెలంగాణలో ఇంకా ఆ స్థాయి వ్యక్తులు ఎవరు లేరా? అంటే మొన్నే ఒక ఇండియన్ మన తెలంగాణ ఆడబిడ్డలు క్రికెట్ ఆడి వరల్డ్ కప్ సాధించిన మహిళా టీం ఉంది. మరి ఆ టీంను పక్కన పెట్టి ఇప్పుడు పక్క దేశాల నుంచి ఒక మెస్సీని తీసుకొచ్చి అతను తినడానికి కారణం కావాలి కదా. మెస్సీ పేరు మీద తినాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంత ముళ్ళ పంపించాలి కదా రాహుల్ కి, మళ్ళీ పట్టుకెళ్ళాలి. లేకపోతే ఈయన చీఫ్ మినిస్టర్షిప్ ఇక్కడి పోతుంది కదా. ఇది ఏందా కుర్సీ? నువ్వు తినిపిస్తా తాగిపిస్తా అంటే కుర్సీ ఉంటది, నువ్వు తినిపించడం తాగిపించడం మానేస్తే కుర్సీ పోతుంది. అసలు ముఖ్యమంత్రి ఏం చేయాలనుకుంటున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయినా వారం రోజుల పాటు ఖాళీ పెట్టుకుని ఇక్కడ పర్యటన చేసిండు. ఓకే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సమయంలో విజయోత్సవాలు అనే పేరు మీద జిల్లాల వారీగా ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు. ప్లస్ జిల్లాల వారీగా తిరుగుతుంతో పాటు ఇనాగ్రేషన్స్ పేరు మీద 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి ఒక హామీ ఇవ్వబోతా ఉన్నారు. ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. దానికి చూడండి, ఆయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణ డబ్బుని, తెలంగాణ ట్యాక్సులని ఒకడు ఒకలాగా దోచుకొని తింటే ఇంకోలాగా దోచుకొని తింటున్నాడు. రేవంత్ రెడ్డి గారికి మనం సమాధానం ఇచ్చినా వేస్ట్. అర్థమవుతుందా? నువ్వు ఇంటర్వ్యూ చేసి నేను చెప్పినా ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆయనకు ఫరక్ పడదు. ఓపెన్ చెప్తున్నది తెలుసా, ఆ కుర్చీని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతన్నా దిగజారిపోతాడు, ఎన్నన్నా బూతులు తిడతాడు.
ఏమన్నా చేస్తాడు. ఏమన్నా భుజం మీద అన్నా పోయి చెయ్యేస్తాడు, ఏమన్నా నెత్తి మీద అన్నా టోపీ పెడతాడు. ఓకేనా, తాను పెట్టుకుంటాడు, ఇంకోటి పెడతాడు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఫరక్ పడదు. ఇక అయిపోయి ఆయన రాజకీయాల కోసం ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఏమన్నా చేస్తాడు. బా ఇది ఒక్కటే లాస్ట్ క్వశ్చన్. ఓటర్ 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 తెలుసుకోవాలి. అంటే నేనేమన్నా తెలంగాణ ఓటర్ పవన్, తెలంగాణ ఓటర్ 2 ఏళ్లుగా ఇదే పబ్లిక్ కనపడిన వ్యక్తి 1000 కోట్లు ఇప్పుడు పెట్టడానికి, అది కూడా ఒక నెలలో, ఒక 10 రోజులుగా ఆయన ప్లాన్ చేసుకుని 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే 2 ఏళ్లుగా గ్రామాభివృద్ధి జరగలేదనేది ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ. నువ్వు గ్రామ అభివృద్ధి దాకా పోతున్నావయ్యా. అసలు ఎంత దారుణంగా ఉందంటే, నువ్వు ఒక్కొక్క స్కూల్, గవర్నమెంట్ స్కూల్ తీసుకో, అవును, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకో, రైతులకి రావాల్సిన న్యాయము ధర్మాన్ని చూసుకో, అన్ఎంప్లాయీస్ కి రావాల్సిన ఉద్యోగాలు చూసుకో, దళితులకి రావాల్సిన దళిత బంధు చూసుకో, బీసీ రిజర్వేషన్ పంచాయతీ ఎలక్షన్స్ లో చూసుకో. అన్ని అన్యాయాలే. కాబట్టి అరే ఓటరా, దేవుడా నువ్వు లేవరా. నీ తల్లిని తిడితే నీకు టెన్షన్ లేకపోతుంది, నీ అమ్మోరు తల్లిని తిడితే నీకు బాధ లేదు, నేను అడక్క తినే బతుకు చేస్తే నీకు ఆలోచించవు, నువ్వు తాగుబోదంటే నీకు ఫరక్ పడతలేదు, వేరే మతం కానీ నెత్తి మీద మాటి ఆంటోపి ఈడు పెట్టుకో, ఇంటోపి ఆడ పెట్టుకుంటే నీకు ఫరక్ పడతలేదు. ఏమి ఇంకా నీకు ఎప్పుడు ఫరక్ పడుతుంది నాయన, ఎప్పుడు నీకు ఫరక్ పడుతుంది. తెలంగాణ ఎందుకు అన్యాయం అవుతుంది తెలుసా ఓటర్? వీళ్ళందరి వల్ల కాదు, నువ్వు నిద్ర లేస్తలేవు కాబట్టే తెలంగాణ అన్యాయం అవుతుంది. నువ్వు నిద్ర లేచిన నాడు వీళ్ళు ఉన్నారు కదా ఇంతమంది రాజకీయ దొంగలు, ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది నువ్వు నిద్ర మేల్కొన్న నాడు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో న్యాయానికి ధర్మానికి ఓటు వేస్తే, కేంద్ర సర్కార్ నుంచి నేను ఇస్తున్న మాట, మా మొత్తం బీజేపీ నుంచి నేను ఇస్తున్న మాట, పంచాయతీ ఎలక్షన్స్ లో బీజేపీని గెలిపించుకుంటే కేంద్ర సర్కార్ లో కూర్చొని మేం ఫండ్ తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. బస్తేమే సవాల్, గెలిపించుకోండి, గెలిపించుకోండి. పెట్టుకో ఈ వీడియో నీ దగ్గర, పెట్టుకో ఈ వీడియో నీ దగ్గర ప్రూఫ్ కింద. గెలిపించుకో పంచాయతీ బీజేపీని. ఏ పంచాయతీ ప్రెసిడెంట్ గెలుస్తాడో మేమందరం వెంట తీసుకుపోతాం, ఢిల్లీలో కూర్చుంటాం ఆ వ్యక్తితోటి. కేంద్రం నుంచి మేము తెచ్చుకుంటాం ఫండ్స్. కేంద్రం ఏ ఫండ్స్ ఇస్తానని మాట ఇచ్చిందో పంచాయతీ ఎలక్షన్స్ మేము తెచ్చుకుంటామయ్యా, మేము తెచ్చుకుంటాం. సో ఇది మాధులత గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.